ఇంటికెళ్ళామంటే సీఏ గారు మన రౌండ్స్కి వచ్చారు రాత్రి వస్తే ఎందుకు వచ్చారు ఏంటని వాళ్ళ చుట్టూ మేము తిరిగాం అంతేగాని వచ్చి కూడా వాళ్ళు ఏమైనా కానీ మాకు జరిగిన అన్యాయం అని మేము తిరుగుతున్నాం 3 రోజుల నుంచి మా మైకుల్లో చెప్పుకొని తిరిగేది. సిఐ గారు మాకు హెల్ప్ చేశారండి, ప్లీజ్ ఆయన చూడండి అని చెప్పారు. ఏం అవసరం అండి వాళ్ళకి చెప్పడానికి? వాళ్ళకి బంధుత్వం ఉందా? వాళ్ళకి బంధుత్వం ఉందా? బాధపడిన వాళ్ళే కదా. సిఐ ఏం చేయలేదు, మాకు హెల్ప్ చేశారు, ఆయనకి ఇదవకుండా చూడండి అని చెప్పారు. స్పెస్ నేను అక్కడ ఉన్నాను. పోలీసులు సత్వరంగా స్పందించబట్టి ఈ ఘటన జరగలేదు. పోలీస్ మాకు హెల్ప్ చేయలేదు అంటే వెంటనే యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళు చేశారని పదే పదే చెప్పాల్సిన అవసరం ఏంటండి? మీరు వచ్చి ఇక్కడ ఇష్యూ చేయడానికి అనవసరం కాకపోతే అవమానం జరిగింది, అందరం ఫీల్ అవుతున్నాం. జరిగిందా లేదా ఫీల్ అవుతున్నాం. I know she's a lawyer. I know her from before. I know her now also. చెయ్యి కోసుకున్నప్పుడు ఇమిడియట్ గా స్పందించాలి. చెయ్యి కోసుకున్నప్పుడు you want me to get the son here and tell? కొడుకుని తీసుకొని చెప్పినా పోలీసులు రెస్పాండ్ అయ్యారా లేదా అని మాకు వచ్చిన కంప్లైంట్స్ ఎక్కడ పోలీసులు రెస్పాండ్ అవ్వకపోతే మేము నిర్మమాటంగా చెప్తారు. ముందు తెలీలా మాకు వచ్చి మీడియా ముందు చేసి రచ్చరచ్చ చేయాలని ఆలోచనే లేదు. మేము అసలు వస్తున్నట్టు మీడియా కూడా చెప్పలేదు తెలుసా. దట్ ఈస్ దిస్ థింగ్. If you have any issues, political issues, please don't make it a thing. I know you were there before. I know how you were before. I know how you are now. So please. So you should come before. Why did you come now? ఏం తెలియట్లా? You think I don't know your history? రోజుల ముందు ఏదైతే ఒక ఘటన జరిగిందో దాంట్లో బాధితురాల్ని పలకరీయటానికి రావటం జరిగింది. అలాగే ఏమైంది అనే దాని మీద అంటే టైమ్ ఆఫ్ ఈవెంట్స్, ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, దాని తర్వాత వాళ్ళు ఏమేం చేశారనేది అవన్నీ కూడా కనుక్కోవటానికి వచ్చాము. మేము ఇక్కడికి రాకముందు కూడా ఫస్ట్ బాధితురాలతో మాట్లాడితే వాళ్ళ కొడుకు మాట్లాడాడు. వాడు కొడుకు మాట్లాడి ఒకటే అడిగాడు, మేడం జరిగింది కానీ ఏదైతే సోషల్ మీడియాలో వీడియోస్ ఏదైతే వైరల్ అవుతున్నాయో అవి మాత్రం కొంచెం డిలీట్ చేయండి. ఎందుకంటే జరిగిన అవమానం ఒక ఎత్తు అయితే దాన్ని ఇంకా మనం ఇక్కడ లేని వాళ్ళకి, ఇంకా బయట వాళ్ళకి, పక్క జిల్లాల వాళ్ళకి వాటన్నిటికీ షేర్ చేయటం ఇంకా అవమానం. ఎందుకంటే వాళ్ళు రేపు 10 మందిలోకి వచ్చి తిరగారు కాబట్టి అదొక్కటి రిక్వెస్ట్ చేశాడు. అలాగే నేను వచ్చినప్పుడు ఎస్పీ సార్ రావటం కూడా జరిగింది. ఆయన కూడా ఈవెంట్స్ ఏమేం జరిగినాయి, పోలీసులు రెస్పాండ్ అయ్యారా లేదా అని కూడా అడిగితే పోలీసులు సిఐ గారు ఎవరైతే ఉన్నారో వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఎవిడెన్స్ కూడా అవన్నీ కూడా అడిగారని చెప్పారు. సో మేమైతే అండగా, ఎందుకంటే ఈ విషయం మీద జరిగింది ఇది తేలిగ్గా తీసుకునేది కాదండి. మామూలుగా మనం స్నానం చేసి బట్టలు మార్చుకోవాలంటే ఇంట్లో ఉన్న పిల్లలు ఉన్న హస్బెండ్ ఉన్నా సరే రూమ్లోకి వెళ్ళి తలుపు గడేసుకొని చేస్తాం. అలాంటిది పబ్లిక్లో ఇలా చేయటం అనేది అన్యాక్సెప్టబుల్. దీన్ని క్షమించరా అన్నారు ఎవరైనా సరే. అందుకే సీఎం గారు కూడా రెస్పాండ్ అయ్యి ఏ పార్టీ అయినా సరే మీరు ఒక పార్టీ పేరు అధికారంలో ఉన్నాం కదా అని అలుసుగా తీసుకొని మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకొని చాలా గట్టి మెసేజ్ సీఎం గారు లోకేష్ గారు ఇద్దరు ఇవ్వటం జరిగింది. సో దాన్ని బట్టి ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయిపోయి అరెస్ట్ సెక్షన్స్ కూడా కరెక్ట్గా పెట్టారు. సిఐ గారు స్ట్రాంగ్గా పెట్టారని, ఎస్పీ గారు సెక్షన్స్ కూడా కరెక్ట్గా పెట్టారని చెప్పడం జరిగింది. సో డెఫినెట్లీ వాళ్ళకి న్యాయం అంటే వాళ్ళు ఇక్కడ ఉండలేకపోతే కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళాలన్నా మేము హోమ్స్లో కానీ ఎక్కడైనా పెడతామని చెప్పాము. వాళ్ళు వచ్చాక కూడా వాళ్ళు ఇంకో భయం ఏంటంటే రిమాండ్ నుంచి కొన్ని రోజుల తర్వాత బయటకు వస్తారు కాబట్టి వచ్చినప్పుడు వాళ్ళ జోలికి రాకుండా అది కూడా ఎస్పీ గారు హామీ ఇచ్చారు. అలాగే మా ఓఎస్సీ పోలీస్ ఆఫీసర్ వీళ్ళందరి నంబర్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా వెంటనే ఇన్ఫామ్ చేయమన్నారు సార్. అలాగే పబ్లిక్ ఏంటంటే రిక్వెస్ట్, ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీరు వస్తే ప్లీజ్ వెంటనే డిలీట్ చేయండి, షేర్ చేయొద్దు. ఎవరైతే ఒరిజినల్గా దీన్ని అప్లోడ్ చేశారో ప్లీజ్ డిలీట్ చేసేయండి. ఇది ఒక ఆడదాని గౌరవానికి సంబంధించింది. జరిగిన అవమానం కంటే ఇది ఇంకో 100 మంది 1000 మంది చేయటం ఇంకా పెద్ద ఇది కాబట్టి ఆమెకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాం.